నా పేరు వచ్చేసి పగిడి నవీన్ కుమార్. మాది ముకుందాపురం గ్రామ పంచాయతీ, నేరేడుజర్ల మండలం, సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ. నేను ముకుందాపురం గ్రామ శాఖ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీకి. నేను 12వ తరగతి వరకు చదువుకున్నాను. 12వ తరగతిలోనే మిర్యాలగూడెంలో కాలేజీ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా చేశాను, సాహితీ జూనియర్ కళాశాలలో. ఆ తర్వాత కొన్ని ప్రభావాల వల్ల రాజకీయాలు అక్కడి నుంచి బంద్ చేసి మళ్ళీ ముకుందాపురం ఊళ్ళోకి వచ్చేసి ఊళ్ళోనే స్థానికంగా ఉంటూ ఒకసారి మా ఫాదర్ని ఉపసర్పంచ్గా గెలిపించాం కాంగ్రెస్ పార్టీ మొదటి వార్డు నుంచి. రెండోసారి మా మదర్ కూడా మళ్ళీ అదే వార్డు నుంచి మళ్ళీ మెజార్టీతో గెలిచింది, పగిడి కోటమ్మ గారు. మళ్ళీ అప్పటి నుంచి నేను గ్రామశాఖ అధ్యక్షునిగా కొనసాగుతూనే ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు, పార్టీ మారాలని, పార్టీ మారకపోతే మీకు సంక్షేమ పథకాలు కట్ చేస్తామని, మీ మీద లేనిపోని అభియోగాలు, కేసులు పెడతామని, చిన్న చితకాతికి ఏది ఊళ్ళలో పండగలు పబ్బాలు జరిగినప్పుడు కూడా చిన్న చిన్న గొడవలకు కూడా పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళి మా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన రోజులు. అదే తరహాలో మేము కూడా పోలీస్ స్టేషన్లో ఫైట్ చేసినాం, మా వాళ్ళని కాపాడుకున్నాం, వాళ్ళకి ఈరోజు రక్షణగా నిలబడగలిగినాం. అధికారంలో ఉన్నా లేకున్నా కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఎంపీడీఓ ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే మా వాళ్ళకి కావాల్సిన పనులు మేము చేసుకున్నాం. ఉత్తమ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు, మాకు అదే తరహాలో ధైర్యాన్ని ఇచ్చారు. ఆ సారు స్ఫూర్తితోటి మేము ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. మాకు మొదటగా ఉత్తమ్ కుమార్ సార్ దిశానిర్దేశాలు ప్రతిరోజు అందరి కార్యకర్తలతో మమేకమవుతాడు. ఆయన చాలా వరకు కృషివలుడు. ఆయన ప్రతిరోజు ఉదయం లేవగానే సాయంత్రం కానీ మండల పార్టీ నుంచి కానీ మమ్మల్ని కానీ ప్రతిరోజు వాట్సాప్లో కానీ మెసేజ్లలో కానీ అందరిని అలర్ట్ చేసి పంచాయతీ, గ్రామ పంచాయతీ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ ప్రతిరోజు అలర్ట్ చేసి అందరినీ, చుట్టుపక్కల ఉన్న వారిని, బంధువులని అందరినీ అలర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనేది ప్రధానంగా సమస్యలని అన్నింటిని గుర్తించి వాటిని విజయవంతం చేయటకు మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అనే దాని మీద ఒక జాబ్ క్యాలెండర్ తయారు చేసుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినాం. అదేవిధంగా సక్సెస్ అయినాం. మా ఊర్లో 250 ఓట్ల మెజారిటీని ఎమ్మెల్యేకి ఇవ్వగలిగినాం. అదే ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో జరిగిన మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో 457 పైచిలకు మెజారిటీతో మళ్ళీ ఎంపీ రఘువీరెడ్డి గారికి ఇవ్వగలిగినాం. అదే స్థాయిలో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో కష్టపడ్డాం. నేటికి కూడా అదే ఉత్సాహంతో పనిచేయడానికి మా కార్యకర్తలు, మేము, మా నాయకులు, మా సానుభూతి పరులు, మా కుటుంబ సభ్యులందరం కూడా కంకణం కట్టుకొని కూర్చున్నాం. మాకు ఉత్తమ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండడమే మాకు చాలా అదృష్టం ఉండేది. అందులో మంత్రి అయిండు. మంత్రి అయిపోయిన తర్వాత మాకు ఇప్పుడు చిల్లపల్లి నుంచి దాచారం వరకు వచ్చే మా విలేజ్ని వెంటనే డబుల్ రోడ్ శాంక్షన్ చేశాం. ఎప్పుడైతే మా ఊరి నుంచి చిన్న ఆపద వచ్చిందని అక్కడికి పోగానే చాలా స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ కాంచి మొదలు పెడితే ఏ వర్క్ విషయంలో కూడా వెనక చూపు చూడడు. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ గారు మంత్రిగా అయిన కానించి ఈ మధ్య కాలంలోనే మా ఊరి నుంచి దగ్గర 8 లక్షల పైచిలకు మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించుకోగలిగినాము. అందరూ కూడా చాలా మంచిగా ఆనందం వ్యక్తం చేస్తారు. మాజీ ఎమ్మెల్యే గారి గురించి మేము పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదండి. శానంపూడి సైదిరెడ్డి గారు, ఆయన ఇసుక మాఫియా, భూమాఫియా, ఇక ఈ కమిషన్ల దందా, పోలీస్ స్టేషన్ల దందా ఇవన్నీ చేసి ఆయన ఏ రకంగా లాభపడరో మా హుజూర్నగర్ నియోజక ప్రజలకు అందరికీ తెలుసు. అదే రకంగా ఆయనకు బుద్ధి చెప్పినారు, తిరస్కరించినారు. మేము, మా ఫ్యామిలీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానం. ఈ రోజు నుంచి కాదు, మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానం. రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు అనలేని అభిమానం. మాకు వాళ్ళ కుటుంబం అయినా వాళ్ళైనా ఆ రోజు పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ మేము కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేదే లేదు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా మేము కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మాత్రమే కృషి చేస్తాం, కానీ పార్టీ మారే ప్రసక్తి ఎప్పుడు కూడా లేదని ఆనాడు వాళ్ళకి తేల్చి చెప్పినాం, ఈరోజు కూడా చెప్తున్నాం. 2-3 ద్వారా మాకు అంటే ఇక్కడ మా దగ్గర స్థానికంగా కొన్ని చిన్న అలజడులు కూడా జరిగినాయి. ఒక ఎంపీపీ మా పార్టీలో గెలిచి పార్టీ మారడం జరిగింది. లకుమల్ల జ్యోతి భిక్షం గారు, మాజీ మొన్న ఎంపీడీసీ, అతనికి ఎంపీపీగా పదవి ఆఫర్ చేసి అతను తీసుకున్నారు. ఆమె గెలుపులో కూడా మేము చాలా కీలక పాత్ర పోషించడం. ఎలాంటి సమాచారం లేకుండా పార్టీ మారి, అదే రోజు పార్టీ మారి, ఎలక్షన్ నాడే పార్టీ మారి మా పార్టీని దెబ్బతీయాలని ఇక్కడ అనేక కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ మళ్ళీ కార్యకర్తలు మొక్కబోని ధైర్యంతో నిలబడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చినారు. ఇక్కడ అడ్రస్ లేకుండా చేసినారు బీఆర్ఎస్ని. శానంపూడి సైదిరెడ్డి గారు బాగా చెప్తే అతని వ్యవహార శైలి అలా ఉండేది. ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు ఉండే సురేష్ బాబు అని, ఆయన కూడా అంతే. గ్రామాల్లో చేరటం, మీటింగ్లు పెట్టడం, పార్టీల నుంచి సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని ప్రలోభ పెట్టడం, వాళ్ళని పార్టీ మారవని వాళ్ళని అనేక రకాల ఇబ్బందులకు గురి చేయటం, పార్టీ మారకపోతే బంధువులతోటి, అతని స్నేహితులతోటి, ఇంకా వేరే విధంగా పోలీసు వారితోనో వాళ్ళతోనో వీరితోనో వాళ్ళకి వచ్చే రకాలుగా రాకుండా మీకు ఇల్లు కావాలన్నా, అది కావాలంటే రండి, పార్టీలో చేరండి అని
ఇక్కడ రకరకాల ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం, అది అందరికీ తెలిసిన విషయం. మేము స్థానికంగానే ఉంటూ ఉంటాం ఇక్కడ. మేము కొంతమంది మా ఊళ్ళో రాజకీయం చేసే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు కారు. వాళ్ళు స్థానికంగా మేము ఉంటున్నాం, పార్టీని బలోపేతం చేస్తున్నాం, నిత్యం ప్రజల్లో ఉండి కష్టపడుతున్నాం, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం. మేము రావడం వల్ల వాళ్ళ పార్టీకి కూడా స్వలాభం చేకూరుద్దన్న ఉద్దేశంతో మీకు కావాల్సిన వారికి ఇండ్లు పెడతాం, మీకు బీసీ బంధువులు కూడా ఆఫర్ చేసి ఇంకా రకరకాల పదవులు, గ్రామ శాఖలు, అలాంటి మండలంలో కూడా మీకు కావాల్సినటువంటి బీసీ నాయకత్వాన్ని మీకు ఆఫర్ చేస్తున్నామని కూడా 2-3 సార్లు మమ్మల్ని ఇబ్బందులు గురి చేయడం కూడా జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు పార్టీ మారవని, మండలంలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని, మీ రాక వల్ల బీసీ అంటే మామూలుగా ఉన్నటువంటి బీసీలో మేము బీసీ నినాదం కూడా ఉంటుంది, అన్ని విధాలుగా మనకు చేకూరుతుంది, రండి మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తాం, మీకు సంబంధించిన వారికి ఇండ్లు పెడతాం, అలాగే మీకు రాబోయే రోజులలో మీకు ఇంకేదైనా పదవులు కూడా ఆఫర్ చేసేటట్టుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం. వాస్తవంగా మేము గత 4 టర్ముల నుంచి గంట పెద్దమల్లారెడ్డి గారు అనే మంచి కాంగ్రెస్ పార్టీ మంచి సీనియర్ లీడరు, ఆయన ఎప్పటి స్టిల్ కాంగ్రెస్ పార్టీ వర్కరు, అతన్ని కూడా బిల్స్ పెండింగ్ పెట్టి రకరకాల ఇబ్బందులకు గురి చేసి అతన్ని కూడా పార్టీ మార్చేసుకున్నారు. అతను కూడా పోయేటప్పుడు క్షోభపడి ఎంతో బాధతో, అసలు అతను పార్టీ మారే ఉద్దేశమే కాదు, ఇక కొన్ని గ్రామ పంచాయతీ సంబంధించిన బిల్స్ కానీ ఇవన్నీ పెండింగ్లో పెట్టి మీకు ఎలాంటి అభివృద్ధి పథకాలు రావు, మీరు సంక్షేమం చేయలేరు అని ఆయన భయపెట్టి కాంగ్రెస్ పార్టీలో గెలిచినారు. గంట పెద్దమల్లారెడ్డి గారు గెలిచినాక సంవత్సరం తిరగకముందుకి అతన్ని పార్టీ మార్పించేసుకున్నారు. అలాగే కొంతమందిని అతనితో పాటు 2-3 వార్డు మెంబర్లని, కావాల్సిన కొద్దిమంది పెద్ద మనుషులు కూడా పార్టీ మార్చే విధంగా చేసుకున్నారు. పార్టీ మార్చినా కానీ ఆయన టీఆర్ఎస్లో ఉన్న మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. మళ్ళీ తిరిగి ఉత్తమ్ కుమార్ సమక్షంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినారు. సారు వారి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సారు మాకు ఇచ్చే విలువ, అలాంటి ప్రియారిటీని చూసి తిరిగి కాంగ్రెస్ పార్టీ గుటికే చేరినారు. అభివృద్ధి కూడా సీసీ రోడ్లు కానీ ఇవి కానీ మంచిగా చేసినారు. మొట్టమొదలు మేము సంక్షేమ పథకాల గురించి జనాల్లో తీసుకెళ్లడంలో సఫలీకృతమైన రెండవది ఉచిత గ్యాసు, ఉచిత గ్యాసు, 2 ఉచిత గృహలక్ష్మి పథకం, 3 రైతు రుణమాఫీ. ఈ మూడిట్లో ఇప్పటి వరకు గెలిచిన 1 సంవత్సరం లోపులనే ఇంత మంచిగా అతి త్వరలో సంక్షేమ పథకాలని జనాలకు అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేసింది. అదే ఉత్సాహంతో మా కార్యకర్తలు కూడా పనిచేస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజులలో కూడా ఇంకా సంక్షేమ పథకాలు మా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని మేము కూడా వారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. జనాలు కూడా మమ్మల్ని అదే తరహాలో రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ 6 గ్యారంటీలలో ఒకటి మహిళలకు ఉచిత బస్సు, రెండవది కరెంటు, గృహలక్ష్మి కరెంటు, మూడవది రైతు రుణమాఫీ, నాలుగవది 108 ఆరోగ్యశ్రీ పథకం. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మంచి తరహాలోనే పెంచిన 10 లక్షల రూపాయలు వారికి కూడా అందేలా చూస్తుంది గవర్నమెంట్. 6 గ్యారంటీలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జరగబోయేది రుణమాఫీ ఒకటి ఉంది, రైతు భరోసా ఒకటి కూడా త్వరలోనే చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. మా దగ్గర 95% రుణమాఫీ అయింది. 95% రైతు రుణమాఫీ. కొంచెం 2 లక్షల అబోవ్ ఉన్న వారికి వారి డేటా కూడా కరెక్షన్ చేస్తున్నామని చెప్పారు నిన్న కూడా మంత్రి గారు. అది కూడా త్వరలోనే వారికి అందుతున్న వారికి కూడా మేము ధైర్యం చెప్పగలిగినాం, మాటిచ్చాం. ప్రజాపాలన నిర్వహించారు. గృహాలకి సంబంధించి చాలా వరకు రైతులు గతంలో రాజశేఖర్ గారు గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన ఇంద్రమిల్లు తప్పితే మళ్ళీ ఎవరికి కూడా ఇంతవరకు ఇంద్రమిల్లు కానీ మామూలు గృహాలకు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ మా దగ్గర కూడా అధిక సంఖ్యలో ఇండ్లు కావాలని కోరుకున్నారు, దరఖాస్తులు వచ్చినవి. వాటిని కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. సారు కూడా సానుకూలంగా స్పందించినారు. అతి త్వరలో రేపు ఎల్లుండో ఇండ్లు కూడా మాకు రిలీజ్ చేయడానికి సారు సుముఖంగా చూశారు. 100% న్యాయం చేసిన. ఎందుకంటే మాకు మొదటిగా మీకు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే మాకు విరాయమానం. ఆ పార్టీని గెలుపు దిశగా దించుకోవడం కోసం మొన్న జరిగిన మా ఎలక్షన్లలో మా మెజారిటీ కారణం అది క్లియర్గా తెలిసిపోద్ది. ఎమ్మెల్యే మా ఊర్లో స్థానికంగా మ్యాక్సిమం అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. స్థానికంగా ఉండేవాళ్ళు మొత్తం అంతో ఇంతో కొంచెం తెలివైన వారు అందరూ బయట ఉండిపోతున్నారు. ఆ టైంలో మేము కాంగ్రెస్ పార్టీని చేతపట్టుకొని 10 సంవత్సరాల కాలంలో సుదీర్ఘంగా కష్టపడి ఎమ్మెల్యే గారికి కనివిని ఎరగని రీతిలో ఇంతవరకు మాకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు కష్టపడి అంత మెజారిటీ తీసుకురాలేదు. మేము 224 ఓట్ల మెజారిటీ ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము. అదే తరహాలో రెట్టింపు ఉత్సాహంతో ఎంపీ గారికి 457 ఓట్ల మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అనేది కేంద్ర స్థాయిలో చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఎస్సీ వర్గీకరణకి 100% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. అదే తరహాలో కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఉంటే చేయగలుగుతారు. మొదటగా మీకు చెప్పే విషయం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మా అధ్యక్షుడే బీసీ, మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ.
అతని పార్టీని అధ్యక్షునిగా నియమించింది మా అధిష్టానం. ఆ తర్వాత బీసీ కులగణనకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందనడానికి నేను జరుగుతున్నటువంటి కులగణన 99% జరిగినటువంటి కులగణనే నిదర్శనం. ఖచ్చితంగా బీసీ కులగణన నిర్వహిస్తుంది. అదే లెక్క ప్రకారం బీసీలలో 50% రిజర్వేషన్ని తీసుకురావాలని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా దిశానిర్దేశం చేస్తుంది. అదే లెక్క ప్రకారం పోద్దని మేము ఆశిస్తున్నాం. కులగణనకి 6 గ్యారంటీలకు సంబంధం లేదు. 6 గ్యారంటీలు ఆల్రెడీ అమలవుతూనే ఉన్నాయి, ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, జనాలు మొత్తం చూస్తూనే ఉన్నారు. ఆ ఫలాలు జనాలకు అందుతూనే ఉన్నాయి. కులగణన చేసి ఇంకా కొద్దిగా మెరుగైన ప్రజాపాలన చేయాలన్నదే కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క మొదటి ఆలోచన. సబ్బండ వర్గాలకి అందరికీ కులగణనలో ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి కులాలు అనేది అనేక రకమైన కులాలు ఒకటే గొడుగు కింద ఉన్నాయి. ఆ కులగణన చేసి ఎవరికి ఏ రకమైనటువంటి న్యాయం చేయాలనే దిశగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనేది జనాలలో చాలా మంచి సానుకూల స్పందన ఉంది. అది ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ వర్గీకరణ కావచ్చు, ఏదైనా కావచ్చు. కుల వ్యవస్థని అందరికీ సముచిత స్థానం కల్పించాలి. కొంతమంది అడుగున ఉన్న వాళ్ళు ఉన్నారు, బీసీలలో కొంతమంది అడుగున ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళకి అంతో ఎంతో ఇది చేయాలనేది, వాళ్ళని కూడా రిజర్వేషన్ పరంగా ముందరికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి సర్కారు పోతుందనేది మా ఆలోచన. మాకు దాని సంతోషంగా ఉన్నాము. లేదు కాంగ్రెస్ పార్టీ రాజకీయ పెట్టేద్దండి. మా అధ్యక్షుడే బీసీ కదా, మేము అధ్యక్ష మా పీసీసీ ప్రెసిడెంటే బీసీ పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రన్నింగ్ చేస్తూ ఉంది కదా. రెడ్డి పరిపాలన అనేది ఎక్స్క్లూజివ్గా మీరు చెప్తున్నటువంటి అంశం, కానీ అది కాదు. ఖచ్చితంగా మండల పార్టీ అధ్యక్షులు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ, రాష్ట్రంలో పరిపాలిస్తున్న వాళ్ళు కానీ, వివిధ రకాల కేటగిరీలకు చెందిన వారు బీసీలు, ఎస్సీలు చాలామంది ఉన్నారు. అట్లాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తుంది అనేది మా ఆలోచన. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడగట్టుకొని ఇలాంటి రూమర్ని క్రియేట్ చేసి ఇలాంటి కులగణను ముందరికి పోకోకుండా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో రిజర్వేషన్ ప్రక్రియని తప్పుదోవ పట్టించడానికి, పెడదోవ పట్టించడానికి కొంతమందితో కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఎలాంటి వాస్తవం లేదు. కులగణన చేసి తీరుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఖచ్చితంగా దాని మీద నిలబడుతుంది. బీసీలు ఎదగలేకపోతుండడానికి ఐక్యమత్యం కారణం కాదు, కొన్ని ఆర్థిక వ్యవస్థలు ఉండటం ఒకటి. ఇంకోటి ఏంటంటే అణగారిన వర్గాలందరినీ కులగణన చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకు మీకు ఒక సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్పడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ నినాదాన్ని, బీసీ కులగణన చేసి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన మేనిఫెస్టో బీసీ కులగణన ఆ రోజు కేంద్రంలో చెప్పినారు. ఇప్పుడు కూడా రాష్ట్ర గవర్నమెంట్ కూడా రేపు సపరేటు జీవోని తీసుకొచ్చి వారికి మంచి సముచిత స్థానం కల్పించడం కోసం కంకణం కట్టుకొని ఉందని మేము తెలియజేస్తాం. మేము దగ్గరుండి ప్రజాపాలన దరఖాస్తులు నింపేటప్పుడు మేము దగ్గరుండి చూసినాం. మా ఆర్థిక వ్యవస్థని, మా ఆర్థిక స్థితిగతులని గవర్నమెంటు పరిగణలోకి తీసుకుంటుంది. దాని ద్వారా మాకు ఇంకేమన్నా న్యాయం జరుగుతుందేమో అన్న ఆలోచనతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదే తరహాలో రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటు కంకణం కట్టుకొని ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరేలా అన్ని విధాలుగా న్యాయం చేద్దని నమ్ముతున్నారు జనాలు. సానుకూలంగా ముందుకు వచ్చినారు. కులగణనలతో పాటు ఈ మొన్న జరిగినటువంటి ఈ 77 సంబంధించినటువంటి ప్రశ్నలకు కూడా అందరూ సానుకూలంగా స్పందించి వారి యొక్క స్థితిగతులు, ఆస్తులు అన్నీ కూడా సానుకూలంగా స్వచ్ఛందంగా ముందరకు వచ్చి తెలియజేశారు. అక్కడక్కడ ఇబ్బందులు ఉన్న మాట వాస్తవము, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని స్పెషల్ ఆఫీసర్ ద్వారా, గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా పరిష్కారం చేస్తున్నది. వాళ్ళు కూడా అదే తరహాలో పనిచేస్తూ ఉన్నారు. గవర్నమెంట్కి ఎలాంటి మచ్చ లేకుండా వాళ్ళు కూడా పనిచేస్తూనే ఉన్నారు. మా అధిష్టానం, మా మండల పార్టీ మంత్రి గారు ఆదేశిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు మేము కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులను నియమించిన తర్వాత మేము ఇప్పటివరకు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అందరికీ సమాచారంగా ఇప్పుడు వాళ్ళ పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులో కానివ్వండి, ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలు, హాస్పిటల్లో ఆరోగ్య సమస్య కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మాకు ఇంకొంచెం అధికారం ఉంటే ఇంకొంచెం మంత్రి గారి సహకారంతో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్గా నిలబడి రేపు మా ఊరిని అభివృద్ధి దిశగా మంత్రి గారు ఉన్నారు, మాకు మంచి చేదోడు వాదోడుగా ఉంటారు. వారి సహకారంతో మా మండల పార్టీ అధ్యక్షులు కొనతం చిన్న వెంకటరెడ్డి గారి సహకారంతో మేము ముందరికి వెళ్ళి ఇంకా కూడా గ్రామాన్ని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మా ప్రజలకు న్యాయం చేయాలని ఆ విధంగా కష్టపడతామని, దానికోసం మాకు కొంచెం అధికారం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ముందడుగు చేసి సర్పంచ్గా చేయాలని ఆలోచనతో ఉన్నాం. మాకే ఎందుకు ఓటేయాలంటే మేము స్థానికంగా ఉంటున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే జనాల మంచి చెడుని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఏ చిన్న సమస్యను వచ్చినా మేము ముందు వాళ్ళకి చేస్తున్నాం. మేము ఎలాంటి ఆరోపణలకు కానీ, ఎలాంటి కబ్జాలకు కానీ, ఎలాంటి కమిషన్లకు కానీ కక్కుర్తి పెట్టడం కాదు. రేపు జరగబోయే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని, గవర్నమెంట్ ద్వారా వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేర్చాలి అనే నినాదంతో, ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరగాలి అనే నినాదంతో మేము ముందరకు అడిగేస్తాం. మేము జరిగిన ఎలక్షన్లలో ఎలాంటి మద్యం,
డబ్బు పంపిణీ చేయకోకుండానే మాకు అంత మెజారిటీ ఇచ్చినారు. మా గవర్నమెంట్ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో మా ప్రజలు ఎలాంటి మద్యానికి కానీ డబ్బులకు కానీ ఆశపడకోకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము తెలియజేస్తాం. ప్రధానంగా మా ఊర్లో కొన్ని ధరణి వల్ల ఏర్పడినటువంటి కొన్ని భూ సమస్యలు ఉన్నాయి. వారిని క్షేత్రస్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ని వారి ద్వారా కోరి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చితక సమస్యలు, ఆ రోజు ఆన్లైన్మెంట్ కానీ చిన్న చిన్న సమస్యలు అనేవి ఉన్నాయి. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యల్ని వారి చెంతకు తీసుకొచ్చి మేము వారి సమస్యలు పరిష్కరిస్తాం. ఇంకొకటి ఏంటంటే మామూలుగానే ఈ ఊళ్ళో అందరికీ ఏదో సాయం చేసుకుంటూ వెళ్తుంటాం. సరే మనం చెప్పడం కాదు, వేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా కొంచెం కూడా మితిమీరిన సాయం చేసి కూడా వారి మన్నన పొందుతారని అనుకుంటున్నాను. మా గ్రామ పంచాయతీలో ప్రధానంగా ఇండ్ల సమస్య ఉంది, రహదారులు, పొలం బాటలు, వీటన్నిటిని రెవెన్యూ ఆధార్ ఇది రేషన్ కార్డులకు సంబంధించినటువంటివి ఈ చిన్న చిన్న సమస్యలన్నింటినీ ప్రధానంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పొలం బాటలు ఎప్పుడో వెనకట తాతగారు తండ్రి గారు వేసిన పొలం బాటలు ఉన్నాయి. అవి అన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారి సహకారంతో మేము ఖచ్చితంగా ఆ పొలం బాటలు ఆ దారులని మంచిగా రహదారులను నియమించుకొని జనాలకు రైతులకు మేలు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందిన తర్వాత మంత్రి గారి అండదండలతోటి మా మంత్రి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండదండలతోటి పొలాలకు వెళ్ళే రహదారులు అధ్వానంగా ఉన్నాయి. అలాంటి రహదారులని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో బాగు చేసుకుంటూ రైతులకు మేలైన రహదారులను అందించి, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కుంటుపట్టిపోయింది. మంత్రి గారు మాకు రాగానే ఆల్రెడీ ఇప్పటికే 10 లక్షల వర్క్ ఇచ్చినారు, చేసేసినాము. ఇంకా కూడా మాకు ఆల్రెడీ మొన్న కొంత వరకు ఎస్టిమేషన్ పంపించినాము. అవి కూడా ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తే రహదారుల విషయంలో కానీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ ఊళ్ళో కొంచెం సన్నగిలినటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్యను కానీ పూర్తి స్థాయిలో పరిష్కరించి ప్రజలకు అండదండగా నిలుస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గెలిచిన తర్వాత మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల విషయంలో ఖచ్చితంగా కఠినమైన నిర్ణయం తీసుకుంటాము. ఎందుకంటే జనాలు మద్యానికి బాగా అలవాటైపోయి వారి యొక్క జీవన విధాన శైలిని ఏదో రకంగా దెబ్బతీసుకుంటూ ఉన్నారు. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత మా ఊరిలో సీసీ కెమెరా వ్యవస్థని ఏర్పాటు చేయాలని నేను ప్రధానంగా అనుకుంటున్నాను. ఆ సొంత ఖర్చులతో మొత్తం ఊరు చుట్టూ నలుమూలల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఊళ్ళలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా దొంగతనాలు, మహిళలకు రక్షణ ఇలాంటివన్నీ మంచిగా చూసుకుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉంటారని తెలియజేస్తాను. విద్యారంగం విషయంలో మా ఊరిలో మంచిగానే ఉన్నదండి. ఆ పిల్లలు కూడా స్థానికంగా ఉండే పిల్లలు కూడా అదే మా ఊరు స్కూల్కే ప్రభుత్వ పాఠశాలకే వెళ్ళే విధంగా ప్రోత్సాహం చేస్తూనే ఉన్నాం. వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూనే ఉన్నాం. ఆ విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులు గారిని పిలిపించి వారితో కూడా ఒకసారి సమస్యలు కూర్చున్నప్పుడు వారిని కూడా సంప్రదించి ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా చేస్తున్నాం. అంగన్వాడీ బిల్డింగ్ ఉన్నది, అంగన్వాడీ బిల్డింగ్ లేదు మా దగ్గర. మంత్రి గారితో మన దృష్టికి తీసుకెళ్ళాము, రాసి ఇవ్వమన్నారు, పెట్టాము. అది కూడా అతి తొందరలోనే అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఇస్తామని మన మంత్రి గారు మాట ఇచ్చడం జరిగింది. అలాగే ఎస్సీ కాలనీలో కమిటీ హాల్ కట్టమని మన వాళ్ళు చాలా మంది అడిగినారు. దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే వాటిని కూడా ప్రభుత్వం పంపమన్నారు, వాటిని కూడా కట్టించేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను. ప్రధానంగా గ్రామ పంచాయతీలో మంచి పాలన అందించాలంటే ఓటర్ మహాశయులు ఎవరు కూడా డబ్బులకు కానీ మద్యానికి కానీ అమ్ముడుపోయి ఓటేయద్దు. ఎప్పుడైతే మీరు స్వచ్ఛందంగా ముందరకు వచ్చి గ్రామ పంచాయతీ సర్పంచ్ని కానీ వార్డు మెంబర్లు కానీ ఎన్నుకుంటారో వాళ్ళు ఎలాంటి అపోహలకు పోకుండా వాళ్ళు స్పష్టమైనటువంటి పాలన అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గ్రామ పంచాయతీ ముకుందాపురం గ్రామ పంచాయతీ ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ అందరూ కూడా సానుకూలంగా స్పందించి గ్రామ పంచాయతీలో ఎలాంటి మద్యాన్ని కానీ డబ్బులకు కానీ ఓట్లు అమ్ముకోకుండా సర్పంచ్ ఎన్నుకుంటారని ఆశిస్తాం. మా నియోజకవర్గంలో మా మండలానికి వచ్చేసి క్లీన్ వాషౌట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అన్ని గ్రామ పంచాయతీలలో జెండా ఎగరవేస్తారనేది మాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఎందుకంటే మాకు ఆ విధంగా మా వాళ్ళు కష్టపడుతున్నారు. మా మండల పార్టీ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకరెడ్డి గారు ఆయన పూర్తి సహకారాలతోటి మేము 17 గ్రామ పంచాయతీలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయటం ఖాయం. పూర్తి స్థాయిలో ఇప్పుడు మాకు జనాలు ఉన్నటువంటి స్వచ్ఛత, జనాల నుంచి మాకు వచ్చే సానుకూల స్పందన, మా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ జనాలలో పూర్తి స్థాయిలో చేరినాయి.
వారి ఆశీస్సులతోటే రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, ఎంపీపీ ఎలక్షన్లలో కానీ, జెడ్పీటీసీ కానీ, జరగబోయే కోఆపరేటివ్ ఎన్నిక అన్నిట్లలో సహకార సంఘం కానీ, నీటిపారుదల అన్నిట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జయకేతను ఎదిరేసి పూర్తి స్థాయిలో క్లీన్షిప్ చేద్దని కూడా మేము తెలియజేస్తాం.